ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత మోక్ష సన్యాస యోగము. అయితే ఎవరి వారికి నచ్చినటువంటి విషయాన్ని వారు సత్యము అని ఏమాత్రము అనుకోకూడదు. ప్రతి ఒక్కరూ కూడా శాస్త్ర సంబంధమైన ప్రామాణికతని తీసుకోవాలి. దానితో తన యొక్క అనుభవాన్ని కూడా కలిపి చూసుకొని వ్యవహారం చేయాలి. కాబట్టి ఇష్టం వచ్చినటువంటి కర్మను చేయకుండా శాస్త్రంలో చెప్పబడినటువంటి కర్మనే చేయాలి అని చెప్పడానికి కారణమైనది కదా. అంటే ప్రపంచంలో కర్మ చేయకుండా ఎవ్వడు ఉండలేడు. కాబట్టి కర్మ అనేటువంటిది ప్రతి ఒక్కరి నిత్య జీవితంలో సర్వులకు కూడా అత్యంత అవసరమైనటువంటి కర్తవ్యమే అయి ఉండడం చేత దాని యొక్క రహస్యాన్ని, కర్మ యొక్క రహస్యాన్ని ఎల్లరూ కూడా బాగా తెలుసుకొని ఉండడం అనేటువంటిదే సరి అయినటువంటి విషయం. కాబట్టి సాత్వికమైనటువంటి కర్మను గురించి భగవానుడు ఇక్కడ తెలిపిన ఈ భావాలను సర్వులకు కూడా చాలా ముఖ్యములై ఉన్నవి. కర్మ ఏ ప్రకారంగా ఉండాలి అంటే శాస్త్రనీతమై ఉండాలి, సంగరహితముగా ఉండాలి, ఆసక్తి అభిమానము లేకుండా చేయాలి, రాగద్వేషాలు లేకుండా ఉండాలి, ఇష్టాయిష్టాలు వదిలివేయాలి, ఫలం పట్ల కోరిక లేకుండా చేయాలి. ఈ 4 రకాలైనటువంటి ఈ 4 విధాల సరిపోయి ఆచరింపబడినటువంటి కర్మ చిత్తశుద్ధి జరుగుతుంది. చిత్తం ఎప్పుడైతే శుద్ధపడుతుందో ఆ ప్రకారం ఆచరించినటువంటి కర్మ హృదయంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని నివారిస్తుంది, దోషాలను నశింపజేస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, మోక్షాన్ని కలిగిస్తుంది. అంటే ఎలాగంటే కర్మల యందు బుద్ధి అంటుకోకుండా ఉండడమే కదా అసంగత్వము అని చెప్పింది. అంటే నేను చేస్తున్నాను అనే అభిమానం కానీ, నా కర్మలు ఇవి అనే మమత్వం కానీ, వాటి పట్ల ఏ యొక్క ఆసక్తి కానీ ఉండకూడదు. అటువంటి వాడు కర్మపాశము చేత ఎప్పటికీ కట్టుబడి ఉండడు. అదే కదా మనకి భగవద్గీతలో చెప్పబడినటువంటి ప్రధానమైనటువంటి ఆశయం. కాబట్టి సంగరహితముగా ఫలాపేక్ష లేకుండా కార్యాలను ఆచరించడం అనేది అలవాటు చేసుకోవాలి. పదార్థాల మీద ఇష్టము అయిష్టము లేకుండా ఉన్నప్పుడే దాని పట్ల ఎటువంటి సంగము సంబంధము లేకుండా కార్యాన్ని ఆచరించడానికే వీలవుతుంది. ఇంకా కూడా ఫలము యొక్క కోరికను వదిలివేసుకోవడానికి కూడా అదే వీలవుతుంది. కాబట్టి కర్మ యొక్క శుద్ధత్వానికి ఈ ఇష్టము అయిష్టము రాగము ద్వేషము నశింపజేసుకోవడమే కదా ముఖ్యమైనటువంటి అవసరమై ఉన్నది. అంటే సాత్విక కర్మ ఎటువంటిది అంటే శాస్త్రములో చెప్పబడినటువంటిది, శాస్త్రనీతమైనది, సంగరహితముగా సంగము లేకుండా సంబంధము లేకుండా దానిని చేయవలసినది, ఆసక్తి రాగము దాని పట్ల అయిష్టము ద్వేషము లేకుండా చేయబడేటువంటిది. ఆ చేయబడేటువంటి కర్మ పట్ల కోరిక లేకుండా చేయబడేటువంటిదే కదా సాత్విక కర్మ అని చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ ఫలాపేక్ష అనేటువంటిది కానీ రాజస కర్మను గురించి తెలియజేసినప్పుడు ఫలము పట్ల ఆపేక్ష కలిగినటువంటి వాని చేత ఇంకా కూడా అహంకారంతో కూడుకొని చేయబడినటువంటి కర్మ ఏది కూడిన వానితో చేయబడినటువంటి కర్మ కానీ అధికమైన ప్రయాసతో కూడిన క్లేశముతో కూడినటువంటి కర్మం ఏదైతే చేయబడుతూ ఉన్నదో అదే కదా రాజస కర్మ అని చెప్పబడుతూ ఉన్నది. అంటే చేసేటువంటి కర్మ పట్ల కోరికతోనూ ఈ కర్మ నా చేతనే చేయబడుతుంది అనేటువంటి అహంకారంతోనూ చాలా బాధాకరంగా చేయబడేటువంటి కర్మ ఏమిటి అంటే రాజస కర్మ అని చెప్పబడుతుంది.
అయితే ఈ రాజస కర్మను అవలంబించేటువంటి వాడు అత్యంత బాధాకరంగా కూడినటువంటి కార్యాలను చేస్తూ వాడికి ఇష్టం లేకపోయినా పైకి చేయవలసి వస్తుంది, చాలా కష్టంతో చేస్తూ ఉంటాడు. కానీ అటువంటి కర్మల వలన అతనికి కేవలం మళ్ళీ కూడా శ్రమ ప్రయాస మాత్రమే మిగులుతుంది, కానీ తన శారీరక రాకపోకలను శాశ్వతంగా నివారించగలిగినటువంటి బంధము అనేది నివారించబడదు. అయితే దానికి బంధం ఏమై ఉన్నది? కర్తృత్వమే, అహంకారంతో కూడినటువంటి కర్తృత్వమే. ఫలాకాంక్ష, ఆ చేయబడేటువంటి పని యొక్క ఫలితాన్ని కోరడమే బంధం. కాబట్టి జ్ఞాని అయినటువంటి వాడేం చేస్తాడు? రాజస కర్మల జోలికి వెళతాడా? వెళ్ళడు. కానీ అందుకని కర్మను వదిలేస్తాడా? వదలడు. తీవ్రతరమైనటువంటి అనుష్ఠానాన్ని చేస్తాడు. అనుష్ఠానం సాత్విక కర్మనే అనుసరిస్తాడు. ఏ కోరిక లేనటువంటి బుద్ధితోటి, నిష్కామ బుద్ధితోటే ఆచరిస్తాడు. అలా సుఖము కానీ దుఃఖము కానీ కలిసి ఉన్న ఈ సంసారము అనబడేటువంటి ఈ యొక్క అంటే పరమపద సోపాన పటము. పరమపద సోపాన పటము అంటే ఏంటి? కొన్ని నిచ్చెనలు, కొన్ని పాములు ఉంటాయి. పాము నోట్లో పడితే తోక దగ్గరికి వచ్చేస్తాం, నిచ్చెనెక్కితే పైకి వెళ్ళిపోతాం. ఈ విధంగా అనుకోకుండా తారసపడేటువంటి ఫలితాల వెంట పోవడము, దాని చేత కరిపించుకోవడము, కర్మకు లోబడము, ఇటువంటివన్నీ కూడా ఏంటి అంటే అది విజయవంతంగా పరిసమాప్తం చేసుకోగలిగినటువంటి తీవ్రతర అనుష్ఠానము ద్వారా ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి. అంటే ఈ సుఖము దుఃఖము, నాది నీది, పగలు రాత్రి, లాభము నష్టము, శీతలము ఉష్ణము అనేటువంటి ద్వంద్వాలు లేకుండా ఉండగలిగినటువంటి అలా ఆ జనులు పరమ ఆనందాన్ని అనుభవించాలి అంటే సాత్వికమైనటువంటి కర్మని నిష్కామ బుద్ధితోనే అనుసరించాలి కదా. అయితే ఇక్కడ మనకి పరమపద సోపాన పటం అనేటువంటి పదం దొర్లింది కదా. ఆ పరమపద సోపాన పటము అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇది ఒక గవ్వలాట. ఇళ్లల్లో తరచుగా పెద్దలు పిల్లలు కూడా దీనిని ఒక పాములు నిచ్చెనులు ఉన్నటువంటి పరమపద సోపానము అనేటువంటి పైన దైవ సంబంధమైనటువంటి చిత్రాలను గీసి కిందంతా కూడా మరి నిచ్చెనులు పాములు ఉన్నటువంటి గళ్ళుతోటి గవ్వలాట్లు ఆడుతుంటారు. అయితే ఎన్ని గవ్వలు పడతాయో దానిని బట్టి నిచ్చెన ఎక్కడం కానీ, మరి అది పోయి పాము నోట్లో పడినటువంటి గడి రాగానే పాము ద్వారా దిగడం కానీ సంభవిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ 101వ స్థానం 100వ స్థానం అనేటువంటి గడులు ఉన్నాయి. 100వ స్థానంలో ఏమున్నది అంటే పాము ఉంటుంది, అదే అరికాసుడు. చాలా ఎక్కడంటే ఇంకా దాదాపుగా మనం దగ్గరకు వచ్చేసాం దైవ సాన్నిధ్యానికి అన్నప్పుడు అహంకారం ఏ విధంగా అంటే బ్రహ్మాండమైనటువంటి పాము కదా అరికాసుడు అనేది. ఆ సమీపానికి వచ్చిన అహంకారంతో ఎప్పుడైతే పాము గడిలో పడ్డామో అది కరిస్తే మళ్ళీ జన్మకు వచ్చి అంటే ఆధార స్థానానికి వచ్చి పడిపోతాం. అదే 101వ స్థానం ఉన్నది పరమాత్మ స్థానం. ఆ గడిలో చేరగలిగినటువంటి గవ్వలు పడితే ఆ విధంగా ఆట గెలిచినట్లే అవుతుంది. అదే ఇక తటస్థపడింది అనుకో, ఒకవేళ పాము నోట్లో పడేటువంటి గడి కనుక తయారైందనుకో, ఇక అది మళ్ళీ కూడా అది ఎక్కడికి వస్తుంది అంటే 1వ స్థానానికి మళ్ళీ ప్రారంభ స్థితిలోకి వచ్చేస్తుంది. అంటే ఈ ప్రపంచమే అనేటువంటిది ఒక పాముల పటం లాంటిది. ఇందులో సుఖాలే నిచ్చెనలు, దుఃఖాలే కదా మరి పాములు. మరి అందుకే నిచ్చెన వచ్చినప్పుడల్లా చప్పట్లు కొట్టి మరీ ఆనందిస్తారు ఆట ఆడేవాళ్ళు. పాము వచ్చినప్పుడల్లా ముఖం చాలా ఇబ్బందికరంగా పెట్టి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వచ్చినదిగా దిగులు పడిపోతారు. అంటే ఆటకే ఇంత సుఖము దుఃఖము ఉంటే నిజమైనటువంటి జీవితంలో ఎన్ని సుఖాలు ఎన్ని దుఃఖాలతో ఆ జీవి శరీరాన్ని ధరించుకొని బాధపడుతోంది. అంటే సంసారము అనేటువంటిది సుఖాలతో కూడుకొని దుఃఖాలతో కూడుకొని కలిసి ఉండేటువంటి సుఖ దుఃఖ సమ్మేళనం
అని తెలిసిన విషయమే కదా. సుఖాలు సంప్రాప్తమైనప్పుడు ఏం చేస్తాడు మనుజుడు? ఎగిరెగిరి పడతాడు. అక్కడ దాకా ఎందుకు? ఆ పరమపద సోపాన పటంలో నిచ్చెన ఎక్కేటువంటి గడికి గనక మన గవ్వలు పడినవనుకో, వాడు ఎన్నో చప్పట్లు కొడతాడు. అందులో పెద్ద నిచ్చెనని పెద్ద సుఖమని, చిన్న నిచ్చెన చిన్న సుఖమని, ఏ విధంగానైనా సరే నిచ్చెన వచ్చినది అంటే ఎగిరెగిరి పడతాడు. అట్లాగే దుఃఖాలు సంభవించినవి అన్నప్పుడు కృంగిపోతాడు. అలాగే ఈ ఆటలో కూడా ఎప్పుడైతే పాము నోట్లో పడ్డాడో, చిన్న పాము అయితే కాస్త 2-3 గళ్ళు అవతలకి, పెద్ద పాము అయితే దైవ సాన్నిధ్యానికి వచ్చినటువంటి అహంకారం అయితే, ఎందుకు అంటే నిచ్చెన పెద్దది ఎక్కాడనుకోండి, అక్కడ నుండి జారి పడితే చాలా దెబ్బలు తగులుతాయి. వాస్తవానికి నిచ్చెన 1-2 మెట్ల మీద నుండి పడితే పెద్దగా దెబ్బలు తగలవు, ఎందుకంటే మళ్ళీ కోలుకొని లేవగలుగుతాడు. అట్లాగే ఈ యొక్క పరమపద సోపాన పటము అనేటువంటిది పరమపదాన్ని చేరాలి అంటే మెట్లు కదా. ఆ మెట్లును అనుసరించేటప్పుడు అహంకారపూరితమైనటువంటి దైవ సాన్నిధ్యానికి మనం చేరలేం. కానీ అక్కడి నుండి పడిపోతే వాడు ప్రారంభ స్థితిలో 1వ గడిలో పడ్డాడు అంటే వాడు మళ్ళీ మొదలెత్తుకోవాలి. అంటే జనన మరణ స్థితిలో వాడు పడిపోతూ ఉన్నాడు. జ్ఞానం అనేటువంటిది వాడికి పూర్తి స్థాయిలో నశించిపోతుంది. మళ్ళీ ప్రారంభ స్థితి నుండి మొదలుకోవాలి. అది మానవ శరీరమే అయిందా? తెలియదు. మానవ శరీరమా, లేకపోతే క్రిమికీటకాలా, లేదా క్షుద్రమైనటువంటిదా, లేదా ఆచరములైనటువంటివా, చరించలేనటువంటివా, ఏ శరీరం వస్తుంది అనేది చెప్పలేం కదా. అటువంటి దానితోటి దుఃఖాలు సంభవిస్తే కృంగిపోవడం, సుఖాలు సంప్రాప్తిస్తే ఎగిరెగిరి పట్టం అనేటువంటిది జీవితం అంతా ఈ విధంగానే గడిచిపోతూ ఉంటుంది శరీరం ధరించినటువంటి జీవికి. అదే జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందినటువంటి జ్ఞాని అయితే ఏం చేస్తాడు? తన నిజమైనటువంటి స్వరూపం ఏమిటి? ఆత్మ అని తెలుసుకుంటాడు. ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడే సంసార పరిధిని దాటివేస్తాడు. ఎలాగంటే ఇప్పుడు ఆ పరమపద సోపాన పటంలో గనక 101 స్థానాన్ని పొందాడనుకో, ఇంకా అవతల అసలుకి ఏం పాములు ఉండవు. అలాగా బొమ్మలుగా గీయబడినటువంటి ఆ యొక్క కైలాస వైకుంఠ, ఆ బ్రహ్మరే, ఆ ఇట్లా సత్యలోకాలు ఇవన్నీ దాటుకొని పరమపద స్థానానికి వెళ్ళిపోతాడు. అంటే అక్కడ ఇంకా ఎటువంటి అహంకారాలకి తావులేని ప్రదేశం అలా ఉంటుందన్నమాట ఆ ఆట యొక్క స్థితి. అట్లాగే నిచ్చెనలు కానీ పాములు కానీ ఆ ప్రభావానికి ఏమాత్రము లోను కాకుండా ఉండాలి. సుఖాలు వచ్చినా ఆనందపడరు, దుఃఖాలు వచ్చినా కృంగిపోరు. అట్లా ఎగిరి పట్టం కానీ దుఃఖాలకు కృంగిపోవడం కానీ ఏమీ లేకుండా ఇప్పుడు నిచ్చెనెక్కినా పాము గరిచినా తటస్థంగా ఉండగలిగి ఆట ఆడేవాళ్ళు ఉంటారు కొంతమంది. అలాగే దీంట్లో కూడా సమబుద్ధి కలిగిన వాడై ఉంటాడు. అయితే ఇక్కడ 100వ స్థానంలో ఉన్నటువంటి హరికాశుడు అనేటువంటి పెద్ద పాము ఉన్నది కదా, ఆ పామును దాటినటువంటి వాడు నిజంగా కూడా ఆటను గెలుచుకున్నవాడే. అంటే పారమార్థిక చింత చేస్తూ పరమాత్మ స్థాయికి సమీపానికి వెళ్ళి కూడా ఏమాత్రము నేను నాది అనేటువంటి అహంకారపూర్వకమైనటువంటి కర్తృత్వ మమత్వాదులు అనేటువంటివి కనుక వచ్చిందా, ఇంకా వాడు మళ్ళీ కూడా ప్రారంభ స్థాయిలోకి వచ్చి పడిపోతాడు. అంటే ఇక అక్కడ వాడిని ఏం చేస్తుంది అంటే ఆట గెలవనివ్వకుండా జీవితము అనే ఆట గెలవనివ్వదు. మాయా అజ్ఞానము అనేటువంటి భయంకరమైన సర్పంలో పడిపోతే వాడు అనేక ఉపాధులను పొందుతూ ఉంటాడే కానీ మళ్ళీ తనను తాను కళ తీర్చుకునేటువంటి మార్గాన్ని చూసుకోలేడు కదా. అందుకే ఇక్కడ ఆ భయంకరమైనటువంటి స్థానం ఏంటి అంటే పరమాత్మ స్థితికి చేరేటంత వరకు కూడా వాడు పరమ భక్తితో, అణకువతో, శ్రద్ధతో, పరమాత్మ పట్ల విశ్వాసంతో తన స్థానం వైపు స్థిరపరుచుకొని వెళ్ళేటువంటి వాడు ఆ పరమాత్మను చేరాడా ఇంకక్కడ ఎటువంటి సంసార బాధలు కూడా ఉండవు. ఇక శాశ్వతమైన నిరతిశయానందమైనటువంటి విశ్రాంతి స్థానమే అది అయి ఉంటుంది. అది సంసార బాధలను అధిగమించేటట్టు చేస్తుంది. అది దేని ద్వారా వస్తుంది? వైరాగ్యం ద్వారా వస్తుంది. ప్రకృతిజన్యమైనటువంటి పదార్థాల పట్ల వాడు విరక్తి కలిగి ఉండాలి.
మరి జ్ఞానము ద్వారా ఆత్మతత్వం యొక్క విచారణ చేయాలి. ఎల్లప్పుడూ ఆత్మనే అన్వేషించాలి. ఆత్మ కోసమే ప్రయత్నం చేయాలి. ఆత్మ వేపే కొనసాగాలి. ఇటువంటి ఆత్మను విచారణ ద్వారా జీవుడు ఏం చేసుకోవాలి? తన పరమాత్మ స్వరూపమే నేను అనుకున్నప్పుడు తన యందు నిక్షిప్తమై ఉన్నటువంటి పరమాత్మను సందర్శించగలిగాడా? తాను పరమాత్మ స్వరూపుడే అయ్యాడు. తన యందు సందర్శించిన వాడు సర్వత్రా కూడా పరమాత్మనే కదా దర్శిస్తాడు. అలా ఆత్మని తెలుసుకున్నప్పుడు ఇంకా మాయ అనేటువంటిది అతన్ని ఏమన్నా చేస్తుందా? ఎప్పటికీ చేయదు. ఇవన్నీ కూడా మాయ అనేటువంటిది అతన్ని ఏమీ చేయకుండా ఉండాలి అన్నప్పుడు అతని యొక్క స్థితి, అనుష్ఠాన చర్య ఎలా ఉండాలి? తీవ్రతరంగా ఉండాలి కదా అని చెబుతూ, అట్లా తీవ్రతరంగా లేదనుకో ఇక వాడు ఆత్మసాక్షాత్కారాన్ని పొందలేడు. అంటే ఎల్లప్పుడూ కూడా అవిరళంగా తీవ్రతరమైనటువంటి అనుష్ఠానం ద్వారా, బ్రహ్మానుసంధానం ద్వారా, తపస్సులు, వైరాగ్యాలు, ఆత్మతత్వ విచారణలు, ఇంకా కూడా అనేక సాధనలు, సాధన చతుష్టయ సంపదను ఆసరాగా తీసుకొని పయనించేటువంటి వాడు మోక్షతత్వాన్ని పొందుతాడు. సుఖము దుఃఖము కలిసి ఉన్నటువంటి ఈ సంసారము అనేటువంటి దానిని విజయవంతంగా పరిసమాప్తం చేసుకుంటాడు. ఇక ఏ యొక్క కష్టమని సుఖమని రెండూ కూడా వదిలివేసిన వారై ఉన్నటువంటి జనులు పరమ ఆనందాన్నే అనుభవిస్తూ ఉంటారు అని కదా. ఇదంతా కూడా దేనితో అంటే ఎటువంటి కోరిక లేకుండా చేయబడినటువంటి నిష్కామ బుద్ధితో సాత్వికమైనటువంటి కర్మల చేతనే ఆచరించి తరించాలి. కానీ రాజసికమైనటువంటి కర్మతోటి ఇటువంటివి సాధ్యం కావు. ఆ రాజసిక కర్మతోటి బంధ నివృత్తి అనేది కాదు. అయితే రాజసిక కర్మ ఎటువంటిది అంటే ఫలము పట్ల ఆపేక్ష కలిగి ఉంటాడు, అహంకారంతో కూడి ఉంటాడు, ఆ అహంకారంతో ఆచరిస్తూ ఉంటాడు, అధిక ప్రయాసతో కష్టంతో క్లేశంతో కూడి చేస్తూ ఉంటాడు. ఇంకా పరమాత్మ తామస కర్మను గురించి తెలియజేస్తూ ఉన్నారు. అనుబంధం క్షయం హింసామనపేక్ష చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తామసముచ్యతే. అంటే తాను చేసేటువంటి కర్మకు రాబోయేటువంటి కాలంలో కలగబోయేటువంటి దుఃఖాలు మొదలైనటువంటివన్నీ కూడా, దుఃఖాలను కలగజేసేటువంటిది ధనాలు, భూములు ఇటువంటివే కదా. కాబట్టి ఈ యొక్క ధననాశనము చేత దుఃఖం కలుగుతుంది, ఇల్లు నాశనం ద్వారా దుఃఖం కలుగుతుంది, అనారోగ్యంతో దుఃఖం కలుగుతుంది, తన బంధువాదులు ఎవరైనా పోతే దుఃఖం కలుగుతుంది. ఇటువంటి దుఃఖాలు మొదలైనటువంటివన్నీ కూడా నాశనమును, బాధను కూడా తన సమర్థతను ఏమాత్రం ఆలోచించుకోకుండా అవివేకముతో ప్రారంభించేటువంటి కర్మము ఏదైతే ఉంటుందో అదే తామసికమైనటువంటి కర్మ. అంటే తన యొక్క కానీ ఇతరుల యొక్క కానీ వాళ్ళ యొక్క శరీరాలకు కలిగేటువంటి బాధను లక్ష్య పెట్టదు. తన శరీరం బాధింపబడుతున్నా లక్ష్య పెట్టదు, ఇతరుల శరీరాన్ని బాధించాలన్నా లక్ష్య పెట్టదు. ఇటువంటి తన యొక్క సమర్థతను ఆలోచన చేయదు. అవివేకముతో, జ్ఞానము లేకుండా, మందమతితనంగా, మూర్ఖత్వంతో కూడి చేయబడినటువంటి కర్మ ఏదైతే ఉంటుందో అది తామసిక కర్మ అని చెప్పబడుతూ ఉంటుంది. అంటే తామసిక కర్మావలంబి ఏం చేస్తాడు అంటే ముందు వెనకలో ఆలోచించడు, కర్మలు ప్రారంభిస్తూ ఉంటాడు. అయితే అసలు ఈ కర్మని ఇలా ప్రారంభిస్తే దీని ద్వారా జరిగేదేమిటి అనేటువంటి ఆలోచన ఉండదు. ఇంకా ఇది చేయకపోతే వచ్చేటువంటి నష్టము అనేటువంటి ఆలోచన ఉండదు. దాని వెనుక రాబోయేటువంటి ఫలితాన్ని మరి ఆ పర్యవసనాన్ని కూడా ఆలోచించకుండా కర్మలు ప్రారంభిస్తాడు. ఆ కర్మ వలన కలగబోయేటువంటి దుఃఖాలను గురించి కూడా ఏమాత్రం విచారించడు. దీనివల్ల నష్టం కలుగుతుందేమో, ఆ నష్టం వల్ల దుఃఖం వస్తుందేమో అనేటువంటి ఆలోచన కూడా అస్సలు చేయడు. ఇతరులకు దాని వలన కలిగే బాధను కూడా యోచింపడు. తాను అనుసరించేటువంటి కర్మ ద్వారా ఇతరులకు నష్టము, బాధ, క్లేశము కలుగుతుందేమో అని కూడా ఆలోచన చేయడు. అంటే ఎట్లా అంటే తన యొక్క శక్తిని, తన సమర్థతను కూడా చూసుకోడు.
అసలు నాకెంత శక్తి ఉంది, ఈ కర్మ చేయడానికి తగినటువంటి శక్తి ఉన్నదా, నాకు ఆ సమర్థత ఉన్నదా అనేటువంటిది కూడా యోచన చేయడు. ఆ వివేకంతో గ్రుడ్డిగా కర్మలను చేయటం ప్రారంభిస్తాడు. అటువంటి వాడు చేసేటువంటి కర్మ ఎలా ఉంటుంది అంటే మహాప్రమాద భూయిష్టమై ఉంటుంది కదా. అన్ని ప్రమాదాలు, ఇబ్బందులు, క్లేశాలే కలిగేటట్లే ఉంటాయి. కాబట్టి అది పూర్తి స్థాయిలో వదిలివేయవలసినటువంటి కర్మే కదా. ఇంకా కూడా సామాన్యంగా వాడు భగవంతునికి విముఖుడై ఉంటాడు. తన యొక్క స్వార్థం యొక్క సాధన కోసమే చేసేటువంటి ఈ దృశ్య విషయ సంపాదన రూపమైనటువంటి కర్మలన్నీ కూడా రాజసికమైనవి, తామసికమైనటువంటి క్రియలు కిందకే వస్తాయి. కానీ అది సాత్వికంగా అనిపించదు. ఎలాగంటే వాని చేత తన ఆత్మకు, తన శరీరానికి మరి నష్టం కలుగుతుందేమో, సంసార బంధంలో ఇరుక్కుంటానేమో అని ఆలోచన కూడా రాదు. అందుకే మోహాత్ అంటే మోహాధారభ్యతే కర్మ అని కదా చెప్పబడింది. మోహాత్ అనడం వలన ఏంటి, ఈ రాజసికమైన తామసికమైన కర్మలు అన్నిటికీ కూడా, ఈ క్రియలకు అన్నిటికీ మూల కారణం ఏమిటి, వివేకం లేకపోవడం, పారమార్థికమైనటువంటి దైవతత్వాన్ని గురించి తెలియకపోవడం. అది కేవలము అజ్ఞానమే అయి ఉన్నది. అది ఆ అజ్ఞానము అలా అజ్ఞానమే ఆయన మనకు స్పష్టమైంది కాబట్టి మొట్టమొదట ఏం చేయాలి, వివేకాన్ని సంపాదించాలి. అప్పుడు వివేకాన్ని సంపాదించినప్పుడు ఆ మందమతితనం, ఆ సోమరితనం, మరి ఆ అలసత్వం, ఆ మూర్ఖత, ఇదంతా కూడా పూర్తి స్థాయిలో ఆ తామసిక లక్షణం అనేటువంటిది వదిలివేయాలి. ఇలాగా ఇక వివేకాన్ని ఎప్పుడైతే సంపాదించాడో రాజసికమైన తామసికమైనటువంటి వృత్తులను వదిలివేసి జీవితాన్ని సంస్కరించుకోవాలి అనే చెబుతూ, ఎలాగంటే సోమరితనానికి మరి ఎటువంటి శిక్ష లభిస్తుంది అనేటువంటిది మనకి చక్కగా కూడా మనం చెప్పుకోబోయేటువంటి దానిని గురించే మనకి అర్థమవుతుంది. ఎలాగంటే పూర్వం బ్రహ్మదేవుడు మానవుణ్ణి సృష్టించాడు కదా, లోకం అన్నీ వదిలేసి అతని చర్యలను గమనిస్తూ ఉన్నాడు. ఎలాగంటే తాను సృష్టించినటువంటి మానవుని యొక్క అవయవాలన్నీ కూడా ఎలా వ్యవహారం చేస్తూ ఉన్నవి అని దానిని బాగా గమనిస్తూ ఉన్నాడు బ్రహ్మదేవుడు. అయితే ఒక విచిత్రం అయితే అతనికి కనబడింది. బ్రహ్మదేవుని దృష్టికి ఒక విచిత్రం గోచరించింది. అంటే కుడి చేతిని ఎడమ చేతిని ఒకేసారి సృష్టించినటువంటి వానిలో కుడి చేయి కార్యదక్షతను, మరి కార్యం యొక్క కుశలత్వాన్ని, కార్యము పట్ల ఉత్సాహాన్ని, కార్యకరణ అభిలాష అనేటువంటిది వ్యక్తం చేస్తూ ఉంటే, ఎడమ చేయి మాత్రం కార్య విముఖత్వాన్ని, అలసత్వాన్ని, జడత్వాన్ని ప్రకటన చేస్తూ ఉన్నది. ఎలాగంటే కుడి చెయ్యే మరి కార్యాన్ని ఏది చేయాలన్నా, కార్యం పట్ల ఉత్సాహం చూపించాలన్నా, ప్రతి బరువు మొయ్యాలన్నా అటువంటి కోరికను వ్యక్తం చేస్తూ ఉంటే, ఎడం చెయ్యి ఏం చేసిందంటే కార్యం పట్ల పట్టనట్లుగా ఉండడం, మందకొడిగా ఉండటం, జడత్వంతో కదలకుండా ఉండడం అనేటువంటిది కనబడుతూ ఉన్నది. ఒకని చేతికి ఉన్నటువంటి రెండు చేతులలో ఏ పనికైనా కుడి చేయి ముందుకు వస్తుంది, కానీ ఎడం చేయి వెనక దాక్కుంటుంది. ఇదంతా గమనించాడు బ్రహ్మదేవుడు. ఒకనాడు ఆ రెండు చేతుల్ని తన వద్దకు పిలిచాడు. వానితో ఇట్లా అన్నాడు, ఓ కర్మలారా, మీ ఇద్దరికీ ఒకే సమయమున నేను సృష్టి చేశాను కదా, కుడి చెయ్యిగా ఎడం చెయ్యిగా. మీలో కుడి చెయ్యి పని చేయటంలో చాలా ఉత్సాహం చూపిస్తుంది, కానీ ఎడమ చెయ్యి సోమరితనాన్ని అలవాటు చేసుకొని మందత్వంతో కార్యాలలో పాల్గొనడం లేదు. కాబట్టి ఓ కుడి చెయ్యి, నీకు నేను ఒక వరం ఇస్తున్నాను. పూజ చేసేటువంటి అధికారం నీకే ఉండుగాక. దేవునికి పూజ చేయాలి అన్నట్లయితే గనక, ఎవరికైనా దాన ధర్మాన్ని చేయాలి అన్నప్పుడు కూడా నీ ద్వారానే జరుగుగాక, ఎడమ చేతి ద్వారా కానే కాదు అని చెప్పాడు. బ్రహ్మదేవుని ఆ మాటలు వినగానే ఎడమ చెయ్యి ఏం చేసింది, చాలా మంచి చేయాలి అని ఉత్సాహంతో ఉండి, ఇక దాని గుండె పగిలిపోయి దానికి బాధ కలిగి బ్రహ్మదేవునితో దీనంగా మొరపెట్టుకుంది. ఏమని ఎడం చెయ్యి చెప్తుంది, ఓ మహాప్రభో, నాకు కూడా ఏదైనా వరం ఇవ్వచ్చు కదా అన్నది.
బ్రహ్మదేవుడు అన్నాడు, ఇవ్వను, ముమ్మాటికి నేను నీకు వరం ఇవ్వను. నీవు పరమ మందమతివి, సోమరివి, మూర్ఖవి. కాబట్టి ఒక్క పనిలో కూడా నీవు ఉత్సాహం అనేటువంటిది చేయడం లేదు, చూపడం లేదు అని చెప్పింది. సరే, ఎడం చేయి ఉంటుంది, పోనివ్వండి, వరం ఇకపోతే పోయారు, మీ నోటి గుండా నాకు ఒక్క పనైనా చెప్పండి, దానిని ఆచరిస్తూ ఉంటాను అన్నది. బ్రహ్మదేవుడు అన్నాడు, సరే పో, ప్రతిరోజు నిద్ర లేవగానే నీకో పని ఇచ్చాను, దాన్ని చేసుకోపో అని అన్నాడు. అంటే ఇక్కడ మనం కుడి చెయ్యికి ఎడమ చెయ్యికి ఉన్నటువంటి నిద్ర లేవగానే చేసేటువంటి పని ఏంటి, దాన్ని ఆచరించుకోవడానికి అంటే అది మనందరికీ తెలిసినటువంటిది. కాబట్టి ఇక్కడ సోమరితనానికి, మందత్వానికి, మూర్ఖత్వానికి ఎటువంటి శిక్ష లభించింది? అదే విఘ్నతతో ఉన్నటువంటి వారు ఏం చేయాలి అంటే మందమతితనానికి, జడత్వానికి, అలసత్వానికి ఏమాత్రం చోటు ఇవ్వకూడదు. అసలు సోమరితనాన్నే పూర్తిగా దానిని వదిలివేయాలి. కార్యమునందు దక్షులై ఉండాలి, దక్షత కలిగి ఉండాలి, ఉత్సాహవంతులై ఉండాలి. దైవ కార్యాల యందు కానీ, ధర్మ కార్యాల యందు కానీ, పరమార్థ సాధనల యందు కానీ ప్రగతిని సాధించాలి. ఆ విధంగా చేసినప్పుడు మాత్రమే సత్య వస్తువును గురించినటువంటి వివేకాన్ని సంపాదించుకోవచ్చు. అలాగా మొట్టమొదట ఏం చేయాలి అంటే అజ్ఞానాన్ని వదిలివేయడానికి ప్రయత్నించుకోవాలి, వివేకాన్ని సంపాదించాలి. ఇక రాజసికమైన, తామసికమైన వృత్తులను వదిలివేసి జీవితాన్ని సంస్కరించుకోవాలి. అసలు తామస కర్మ అనేది ఎలా ఉంటుంది అంటే ముందు కలగబోయేటువంటి దుఃఖాలను, ఈ ధనం యొక్క నాశము, దేహం యొక్క బాధను, తన సమర్థతను ఆలోచించకుండా అవివేకముతో గ్రుడ్డిగా ఆచరింపబడేటువంటి కర్మం ఏదైతే ఉంటుందో అదే కదా తామస కర్మ అని చెప్పబడుతుంది. అవివేకము చేతనే తామస ప్రవృత్తికి అవివేకమే కారణమైనది అనే చెబుతూ ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్త జనావని బంధ విమోచనే, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.